అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. దున్నపోతు మీద వాన పడితే ఏం చేస్తుంది? అది దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే విధంగా చేస్తుంది. ఎందుకంటే కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహార శైలి ఆ విధంగా ఉంది. మనం గతంలో కొన్ని వీడియోలు చూసుకుంటే తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఆచార వ్యవహార శైలి మారాలి అని ఎంతమంది మొత్తుకున్నా, ఎన్ని కఠిన నిర్ణయాలు కానీ కఠిన నియమాలు వచ్చినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతున్నది. ఎందుకంటే ఎంతమంది మీద కేసులు పెట్టినా లేదంటే ఎంతమంది పైన ఈ అధికారంగా కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మనం గతంలో చూసుకున్నట్టయితే శివజ్యోతి గారు క్యూ లైన్లో నిలబడి మనం లైన్లో లేనట్లేమో బిచ్చగాళ్ళ మాదిరిగానే ప్రవర్తిస్తున్నాం అన్నట్టు కొన్ని వాక్యాలు చేసింది. దానిపైన ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమలలో అలాంటి మాటలు కానీ, లేదు అంటే నీకు విఐపి దర్శనం జరుగుతున్నట్టు అంటే జరిగింది కావచ్చు, కానీ ఆ సందర్భంలో అలా మాట్లాడడం, ప్రసాదం గురించి ఇంకా నీచంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దానికి ఏ చట్టపరమైన చర్యలు అంటే ఆమె అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడడం కానీ, లేదు అంటే ఆ మాట్లాడిన తర్వాత ఆ వీడియోలు బయటికి ఎప్పుడు అయితే వచ్చాయో దాని తర్వాత వీళ్ళందరూ ఉన్న వాళ్ళందరూ ఎలా స్పందించారో మనందరికీ తెలిసిందే. కనీసం లేడీ ప్రెగ్నెంట్ తోటి ఉంది అని చూడకుండా తిరుమలలో జరిగినటువంటి ఈ ఈ యొక్క ఆకృత్యాన్ని ఆమె మాట్లాడినటువంటి మాటలకు ఏ విధంగా ఆమెకు సమాధానాలు చెప్పారో ప్రతి ఒక్కరు స్పందించారు. అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ చేయడం, లేదు అంటే అక్కడ ఫోటోలు దిగడం, లేదంటే వచ్చే భక్తులను ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ ఎంత చేశారో మనకు ఆల్రెడీ చూసే ఉంటాం. తాజాగా గీతూ రాయల్ కూడా రీల్ చేయడం జరిగింది. ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వీళ్ళందరూ మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అర్థం కాని విషయంలో ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తుకుంటానే ఉన్నారు, ఇక్కడ ఎలాంటి రీల్స్ కానీ ఎలాంటి ఫోటోషూట్లు కానీ చేయకూడదు. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదు. మరియు కొన్ని నియమాలు ఉన్నాయి, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి అవన్నింటికి సహకరించాలి, మీరు సహాయపడాలి అని చెప్తున్నా కూడా కొంతమంది బుర్రలు మరి ఎక్కడ పెట్టి నడుపుతున్నారో తెలియదు, ఎలా పెట్టి చేస్తున్నారో తెలియదు. కానీ రీసెంట్గా బిగ్ బాస్ తనూజ బర్త్డే సందర్భంగా దివ్యల మాధురి ఈ బిగ్ బాస్ తనూజ తిరుమలలో పూజ చేసుకున్న అనంతరం ఆ రూమ్స్లలోకి వెళ్ళి కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటివి నిషిద్ధము. వీళ్ళు ఎంత ముత్తుకున్నా కూడా మరి అక్కడ ఉండే అటువంటి వీళ్ళకు తెలియదా? లేదు అంటే దివ్వల మాధురి ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళొచ్చింది, ఆమె అక్కడే ఉంటుంది కాబట్టి ఆమెకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలానే చూసి ఉంటుంది అక్కడ ఇలాంటివి చేస్తే ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా జరుగుతుంది అనేది ఆమెకు ఆల్రెడీ ఫ్యూచర్ తెలిసే ఉంటుంది. కాబట్టి ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఇలాంటి పనులు చేసింది అంటే ఇది నిజంగానే మరి టీటీడీ కఠినంగా ప్రవర్తించడం లేదా, లేదు అంటే చూసి చూడనట్టు నిజంగానే వదిలేస్తుందా అనేది ఇప్పటి వరకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఎన్ని జరుగుతున్నా కూడా కనీసం ఒక్కరిని కూడా మరి కేసు వేయడం కానీ, లేదు అంటే వాళ్ళకి తగిన యాక్షన్ తీసుకోవడం కానీ ఇప్పటి వరకు చేయలేదు టీటీడీ. ఏమన్నంటే ప్రెస్ మీట్లు పెట్టి తగిన యాక్షన్ తీసుకుంటాం, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడమే తప్ప మరి యాక్షన్ తీసుకున్నట్టు ఖచ్చితంగా కారణాలు లేవు. ఇప్పుడు జ్యోతి గారికి ఆల్రెడీ తిరుమలకి వచ్చే అవకాశం లేదు అని ఏదో గ్రీన్ కార్డ్ ఇచ్చారు. ఆమె మళ్ళీ ఆమెకు పాప పుట్టిన తర్వాత మళ్ళీ తిరుమలకే వచ్చింది. ఆమె పైన ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే వీళ్ళ ప్రతాపం ఏంటి అంటే ప్రజలపైనే వీళ్ళ యాక్షన్ కానీ రియాక్షన్ కానీ ఉంటుందని ఇప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా అక్కడికి వచ్చే భక్తులు కొన్ని ఫోటోలు దిగడం కానీ, లేదు అంటే తెలిసి తెలియక రీల్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళపైన తగిన యాక్షన్లు తీసుకునే ఈ టీటీడీ ఇప్పుడు వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని చాలామంది అక్కడ ఉండే అటువంటి భక్తులు కానీ, లేదు అంటే అక్కడ ఉండే అటువంటి ప్రజలు కానీ మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలని యాక్షన్ తీసుకుంటలేదా, లేదు అంటే మరి యాక్షన్ తీసుకుంటే టీటీడీ ఏమన్నా మిస్టేక్లో పోతుందని యాక్షన్ తీసుకుంటలేదా అనేది ఎవరికి తెలియనటువంటి విషయం. తాజాగా ఇప్పుడు దివ్యల మాధురి తనుజ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అది ఎందుకు కట్ చేసారు వీళ్ళకి తెలియదా?
అక్కడ కేకులు నిషిద్ధమని. ఒకసారి దాని గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ తనుజ గారి బర్త్డే సందర్భంగా ఈమె తిరుమలకు వెళ్ళడం జరిగింది. అక్కడ దివ్యల మాదిరి వీళ్ళందరూ కలిసి దైవ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత దివ్యల మాదిరికి అక్కడ ఉండే అటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేపియడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం అంటే దేని గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకు అక్కడికి అలవలేదు. ఏది తిరుమల దేవస్థానం దగ్గరికి కేక్ అలవలేదు. అయినా కూడా ఈమె తీసుకెళ్ళింది, కేక్ కట్ చేపించింది. ఎందుకంటే ఈ దివ్యల మాదిరి ఆల్రెడీ అంతకు ముందే అక్కడ తిరుమల దేవస్థానం దగ్గర రీల్స్ చేసింది. అది చాలా విమర్శలు దారితీసింది. దాని తర్వాత ఆమె సారీ చెప్పడం కూడా జరిగింది. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆమెనే ఇలా చేయడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి అంటే, ఆల్రెడీ ఏం చేసినా కూడా నడుస్తుందిలే, మళ్ళీ క్షమాపణ చెప్పొచ్చు, దాని తర్వాత ఏమవుతుందిలే, ఎవడేం చేస్తారులే అన్నట్టు ఆమె ప్రవర్తించిన తీరు అసలు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే టీటీడీ మరి తీసుకునేటువంటి నిర్ణయం అలా ఉందన్నమాట. సరిగ్గా పట్టించుకోవట్లేదు తిరుమల దేవస్థానాన్ని. ఆల్రెడీ కొన్ని అలిగేషన్స్ అయితే చైర్మన్ పైన రావడం జరిగింది. మనకు ఆల్రెడీ వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. మరి అలాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి చేతిలో ఇలాంటివి పెట్టడం ద్వారా ఇలానే జరుగుతుంది అనే తెలపడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని జరిగినా కూడా కనీసం ఇప్పటి వరకు యాక్షన్ కానీ రియాక్షన్ కానీ లేకపోవడం మరి ప్రజలను కొంచెం ఇబ్బందులకు గురి చేసినట్టే అనిపిస్తుందని అక్కడికి వచ్చేటువంటి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాలలో వాళ్ళకు ఎన్నో సందర్భాలలో ఇబ్బందులకు గురవుతున్నా కూడా సరిపెట్టుకొని సరిదిద్దుకొని వెళ్ళి దైవ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇలాంటి సదుపాయం కావాలి, ఇక్కడ ఈ సౌలభ్యం లేదు అని భక్తులు ఎప్పుడు చెప్పలేదు, కోరలేదు కూడా. అది మీరు ముందే గ్రహించి మీరు ఏర్పాటు చేసే పద్ధతిలో ఉండాలే కానీ ఇలాంటి వాళ్ళని క్షమించి తర్వాత ఇష్టం వచ్చినట్టు పేద భక్తుల పైన ప్రతాపం చూపిస్తారంటే అది మరి చాలా దూరం వెళ్ళే ప్రయత్నం ఉందని అక్కడికి వచ్చే భక్తులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా అక్కడ బర్త్డేలు జరుపుకోవడం కానీ, రీల్స్ చేయడం కానీ, ఫోటోషూట్ అంటే పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోషూట్ చేయడం కానీ ఇవన్నీ నిషేధంలో ఉన్నాయి. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏది ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతనే మన పని మనం చేసుకోవాలి. మనం ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకుంటే మనం అక్కడికి వెళ్ళింది దైవ దర్శనానికి, పీస్ఫుల్గా రావాలి, పోవాలి. దైవ దర్శనం చేసుకున్న తర్వాత మనం మన పని మనం చేసుకోవాలి. అంతేగాని రీల్స్ కోసం, ఫొటోస్ కోసం ఇలాంటి విచిత్రమైనటువంటి పనులు చేయడం ద్వారా అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతారనే అవుతారు అనే ఒక్కటి మనసులో పెట్టుకొని దయచేసి ఇలాంటివి కాకుండా కఠిన నియమాలు నిర్ణయాలు తీసుకోవాలని టీటీడీని అక్కడికి వచ్చేటువంటి భక్తులు కోరుతున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.